యేసయ్య అంటాడు, కనపడే నీ సహోదరుని ప్రేమించని నీవు, కనపడే నీ అన్నను ప్రేమించని నీవు, కనపడే నీ సొంత ఇంటి వారిని ప్రేమించని నీవు, కనపడే నీ సంఘములో ఉన్నవారిని ప్రేమించని నీవు కనపడని నన్ను ఎలా ప్రేమిస్తావు? ఎలా ప్రేమిస్తున్నావు? ఇప్పుడు అంటాం యేసు ప్రభు అంటే నీకు ఇష్టమై, ఓ మస్తు యేసు మస్తు ఇష్టం నాకు. ఎంత ఇష్టము? ఎంతనన్నా ఇష్టం. మరి నీ పక్కన ఉన్న అన్నని వాడి ఇష్టంలే, వాడు వేస్ట్, వాడికి నాకు పడదు. ఒకే కడుపులో పుట్టింటారు, మళ్ళా ఒకే కడుపులో పుట్టి ఒకే తల్లిపాలు దాగి ఎదిగిన వాళ్ళు. సొంతం అన్ననే నువ్వు ప్రేమించవే, సొంత అక్క చెల్లెల్నే నువ్వు ప్రేమించవే, సొంతంగా ఒకటే కడుపున పుట్టిన వారినే నువ్వు ప్రేమించవే. యేసయ్యను ఎట్లా ప్రేమిస్తావు? నన్ను ఎట్లా ప్రేమిస్తావు? అందుకనే నా దేవుడు అంటాడు, ప్రేమ కలిగి ఉండండి. సంఘము ఆశీర్వదింపబడాలన్నా, సంఘములో ఉన్న కుటుంబాలు ఆశీర్వదింపబడాలన్నా, సంఘము విస్తరింపబడాలన్నా ప్రేమ కలిగి ఉండాలా. ఆమేన్.